గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసిన మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు టుడే న్యూస్, ఈరోజు 23 సెప్టెంబర్ 2025. ఫస్ట్ ఒక డిస్క్లైమర్. ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రిపోర్ట్గా గుర్తించండి. సో నిన్నటి నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ చూద్దాము. నేను బ్యాంక్ నిఫ్టీ, సెనెక్స్ మొత్తం తగ్గాయి. నిఫ్టీ 125, బ్యాంక్ నిఫ్టీ 174, సెనెక్స్ 466 పైన తగ్గింది. ఇండాక్స్ పెరిగింది. ఇండాక్స్ వెళ్ళిన కొద్ది మార్కెట్ తగ్గే అవకాశం ఉంటుందని ప్రతిరోజు మేము చెప్పుకుంటున్నాము. ఇండాక్స్ 10.56 ఉంది, ఆయన కంఫర్టబుల్ జోన్ ఉంది. ఇండాక్స్ పైన పెరిగింది. ఇది మన వొలాటిలిటీ చూపిస్తుంది. నిన్న ఫారినర్స్ సుమారు 2019 క్రోర్స్ వర్త్గా షేర్ను సెల్ చేస్తే మేము మ్యూచువల్ ఫండ్స్ వారు 2005 బై చేశారు, అది గుర్తించండి. సో గత రాత్రి డౌజన్స్ నాస్డాక్స్ లాభాల పట్ల ముగిసి డౌజన్స్ 60 పాయింట్ అప్తో ముగిసింది. సో నాస్డాక్స్ 158 అప్తో ముగిసింది. S&P 500 కూడా 20 పాయింట్ అప్తో ముగిసింది. సో దీన్ని బట్టి కొద్దిగా ఈరోజు మా మార్కెట్ కొద్దిగా పెరిగే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ సింగపూర్ నిఫ్టీ ప్రస్తుతము 15 పాయింట్ డౌన్తో నడుస్తుందిగా గుర్తించండి. అండ్ బ్యాన్లో ఈరోజు 3 షేర్స్ ఉన్నాయి. సమ్మన్ క్యాపిటల్, HPSL, RBI బ్యాంకు. ఈ ఫ్యూచర్ ఆప్షన్లో బ్యాన్ ఉన్నప్పుడు ఈ షేర్ ఈరోజు కొనడానికి వీలుంటుంది, బట్ అమ్మడానికి వీలుంటుంది. కాబట్టి కొద్దిగా హెచ్చుతగ్గులో అయ్యే అవకాశం ఈ షేర్లో ఉంటాయి. బట్ ఇవి క్యాష్ సెగ్మెంట్లో తీసుకోవచ్చుగా గుర్తించండి. నెక్స్ట్ 12 బిజినెస్ న్యూస్ ఫ్రమ్ 12 న్యూస్ పేపర్స్ కింద మనం ఈరోజు ఈనాడులో న్యూ క్యాన్సర్ డ్రగ్ ఫ్రమ్ ఆల్కెమ్ ల్యాబ్ నుంచి ఒక వార్త వచ్చింది. సో ఈరోజు షేరు ఆల్కెమ్ ల్యాబ్ లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. అండ్ సాక్షిలో గోల్డ్ కానీ సిల్వర్ కానీ పెరగడానికి అవకాశం ఉంది. కమింగ్ సీజన్స్ దసరా అండ్ ఫెస్టివల్ వస్తుంది కాబట్టి గోల్డ్ కూడా కంటిన్యూగా గత 3-4 నుంచి కంటిన్యూ పెరుగుతుందిగా గుర్తించండి. అండ్ లైవ్ మింట్ ప్రకారం టెర్నింగ్ షేర్ కింద అదాని పవర్ స్ప్లిట్ అయిన తర్వాత అది కన్సల్టేషన్ జోన్ నుంచి పెరుగుతుందిగా గుర్తించండి. బిజినెస్ లైన్లో బ్రోకర్ కాల్ కింద క్యామ్లిన్ ఫైన్ సైన్స్ ఇచ్చారు, ఇదిగా గుర్తించండి. ఇందులో ONGC టేక్స్ కంట్రోల్ కాంబీ బేసిన్ బ్లాక్ అనే వార్త వస్తుంది. దీని మూలంగా కంపెనీకి ముందు రెవెన్యూ అండ్ లాభాలు పెరిగే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. ఎకనామిక్స్ ప్రకారము బులిష్ మూవింగ్ హౌస్ కింద ICICI లైఫ్ ఉంది. ICICI లైఫ్ కానీ HDFC లైఫ్, LIC అండ్ SBI లైఫ్, ఈ 4 ఉన్న షేర్ ముందు పెరిగే అవకాశం ఉంది. సో GST మెయిన్ బెనిఫిట్ వీటికి కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ 4 షేర్ పెరిగే అవకాశంగా గుర్తించండి. ఈ షేర్ను బై అండ్ డిప్స్ అండ్ సెల్ అండ్ రైజ్ కింద గుర్తించండి. స్ట్రాంగ్ వాల్యూమ్ RSI మూమెంటం అండ్ సిగ్నల్ బుల్ సైడ్ ఉందని అశోక్ లైన్ గురించి రాజేష్ పల్లెని ఒక బ్రోకర్ చెప్తున్నా గుర్తించండి. అశోక్ లైన్ కూడా మంచి కంపెనీ, ఫండమెంటల్ కంపెనీ. ఈ షేర్ కూడా బై అండ్ డిప్స్ అండ్ సెల్ అండ్ రైజ్ కింద గుర్తించండి. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ కేఎస్ ఇంటర్నెస్ మంచి ఒక ఆర్డర్ వచ్చిన తర్వాత వస్తుంది. ఇది RPG గ్రూప్ వాళ్ళది 3,243 కోర్సు. ఇది కూడా ఒక మంచి ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి. అండ్ రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆర్బీఐని కూడా మరొక ఆర్డర్ వచ్చిన తర్వాత వస్తుంది 145గా గుర్తించండి. స్టాక్ హెచ్ ప్రకారం టెర్నింగ్ షేర్ కింద ఉడుకో ఉంది. ఉడుకో NBCS రెండు కూడా గవర్నమెంట్ సంబంధించిన హౌసింగ్ కనిపిస్తాయి. రెండు కూడా షేర్ ఈ మధ్యన కాలం చాలా పెరుగుతున్నాయి. ముందు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ షేర్ కూడా బై అండ్ డిప్స్ కిందగా గుర్తించండి. అండ్ NBCC ఉడుకో రెండు కూడా సేమ్ కేటగిరీకి సంబంధించిన ఉన్నాయి, గవర్నమెంట్కి సంబంధించినవి. గవర్నమెంట్ నుంచి ఏవి వచ్చినా ఈ కంపెనీకి వచ్చే అవకాశం, ఆర్డర్స్ లభించే అవకాశం ఉంది కాబట్టి ఈ రెండు షేర్ కూడా ముందు పెరిగే అవకాశంగా గుర్తించండి. మనీ కంట్రోల్స్ ప్రకారం NTPC గ్రీన్ ఎనర్జీ కింద వార్త వచ్చింది. ఒక మెగావాట్స్ను అది గుజరాత్లో పెట్టబోతున్నట్టు. సో ఇది NTPC గ్రూప్స్ అనేది ప్రసారం NTPC కానీ NTPC గ్రీన్ ఎనర్జీ కానీ బై అండ్ డిప్స్ అండ్ సెల్ రైజ్ కింద గుర్తించండి. ఇక్కడ డివిడెండ్ డివిడెండ్ లేవు, బట్ ఈరోజు ఎక్స్ డివిడెండ్ ఉంది కంపెనీ, అది గుర్తించండి. సో ఎక్స్ డివిడెండ్ మూలంగా ఈరోజు షేర్లలో కొంటే డివిడెండ్స్ రాదు, బట్ ఈ షేర్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. సో ఈ వార్తలు ముగించే ముందు వీటి యొక్క టెక్నికల్ అనాలిసిస్ చూద్దాము. టెక్నికల్ అనాలిసిస్ చూడడం మూలంగా కంపెనీ యొక్క పొజిషన్ వస్తుంది. కంపెనీ డౌన్ ట్రెండ్ ఉందా, అప్ ట్రెండ్ ఉందా, పాజిటివ్ నెగిటివ్ అనేది. సో ఇక్కడ కొన్ని లెవెల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 2 ఇండికేటర్స్ యూజ్ చేయడం జరిగింది. ఒకటి మూవింగ్ యావరేజెస్, రెండోది RSI. ఎప్పుడైతే మూవింగ్ యావరేజెస్ 20, 50, 100 to 200 ఈ 4 రేఖల పైన షేర్తో ఉంటుందో అది కంప్లీట్ ట్రెండ్ ఉంది, ముందు పెరిగే అవకాశం ఉంది. ఈ రేఖలు దిగినంత వరకు కూడా షేర్ అప్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది. అతను RSI రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్, దీని యొక్క స్ట్రెంత్ను మెజర్మెంట్ చేస్తుంది ఈ ఇండికేటరు. ఎప్పుడైతే ఈ షేర్ వీటి యొక్క ఇండికేటర్స్ 0 to 100 ఉంటుంది. ఎప్పుడైతే 45 అబౌవ్ ఉంటుందో అది బుల్లిష్గా ఉన్నట్టుగా గుర్తించండి. సో ఫస్ట్ మనం రోజు మాదిరిగానే సిల్వర్ చూద్దాం. సిల్వర్ గోల్డ్ రెండు కూడా అమాంతం పెరిగాయి. నిన్న కూడా ఆల్మోస్ట్ 5 రూపీస్ పెరిగింది సిల్వరు.
ప్రస్తుతం టెక్నికల్ చూస్తే ఇది ఓవర్బాట్ సోల్డ్ వచ్చింది 75 ఎబో ఉంది అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ పైన ఉందిగా గుర్తించండి. మొత్తానికి అయితే ట్రెండింగ్ ఉందిగా గుర్తించండి. అండ్ గోల్డ్ బి ఈటీఎఫ్ కూడా ప్రస్తుతం 93 రూపీస్ ఉంది, లోయెస్ట్ 61 రూపీస్, హైయెస్ట్ 93 రూపీస్. ఇది కూడా మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి పాజిటివ్గా ట్రెండ్గా ఉందని చెప్పొచ్చు. అండ్ ఓవర్బాట్ సోల్డ్ వచ్చింది 76 కింద ఆర్ఎస్ఏ ఉందిగా గుర్తించండి. అశోక్ లేలాండ్ కూడా ప్రస్తుతం 139.42 ఉంది, లోయెస్ట్ 95, హైయెస్ట్ 143 ఉంది. ఇది కూడా టెక్నికల్గా బాగుంది, ఆర్ఎస్ఏ 66 బాగుంది. ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ పైన ట్రేడ్ అవుతుందిగా గుర్తించింది. మొత్తానికి షేరు పాజిటివ్గా ఉంది. ఎన్బిసి ప్రస్తుతం 150 ఉంది, లోయెస్ట్ 71 రూపీస్, హైయెస్ట్ 131 రూపీస్. టెక్నికల్ ఇది కూడా బాగుంది, 70 ఉంది ఆర్ఎస్ఐ అండ్ మూవింగ్ పైన ఉంది కాబట్టి ఇది కూడా పాజిటివ్గా ట్రెండింగ్గా ఉందని గుర్తించండి. సెంకో గోల్డ్ ప్రస్తుతం 368 ఉంది, లోయెస్ట్ 227, హైయెస్ట్ 772. టెక్నికల్గా ఇది కొద్దిగా బలపడి 45 నుంచి 46% మధ్య ఉంది. బట్ ఇక్కడ మూవింగ్ కింద ఉంది కాబట్టి ఇది ఎప్పుడైతే 388 క్రాస్ అవుతుందో అప్పుడే పెరిగే అవకాశం ఉందో గుర్తించండి. అదాని పవర్ ప్రస్తుతము 170 ఉంది. ఇది మన స్ప్లిట్ రేట్ తగ్గింది, ప్లస్ లోయెస్ట్ 147, హైయెస్ట్ 723. బట్ ఇది టెక్నికల్గా ఇక్కడ పాజిటివ్గా ఉందని మనం గుర్తించవచ్చు. నెక్స్ట్ కెమ్లిన్ ఫైన్ సైన్సెస్ లిమిటెడ్ ప్రస్తుతం 227 ఉంది, లోయెస్ట్ 93 రూపీస్, హైయెస్ట్ 330. ఇది టెక్నికల్ ఇది కూడా పర్వాలేదు, 51 ఉంది ఆర్ఎస్ఐ అండ్ మూవింగ్ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ జోన్ కనిపిస్తుంది. ఇది ఎప్పుడైతే 226 ఉంది కాబట్టి ఎప్పుడైతే 233 క్రాస్ అవుతుందో అప్పుడే మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. సో మొత్తానికి ఫండమెంటల్ కంపెనీ వచ్చింది. ఓఎన్జీసీ మంచి ఫండమెంటల్ కంపెనీ, టెక్నికల్గా చూస్తే బాగుంది, 54 ఉంది ఆర్ఎస్ఐ అండ్ మూవింగ్ కింద ఉంది. ఇది ఎప్పుడైతే 240 అండ్ 245 క్రాస్ అయిన తర్వాత ఇది మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం చార్ట్ ప్రకారంగా ట్రెండింగ్లో ఉంది, పాజిటివ్గా ఉంది. ఐసిఐసిఐ ప్రూడెన్స్ ప్రస్తుతం 610 రూపీస్, లోయెస్ట్ 525, హైయెస్ట్ 796. టెక్నికల్గా ఇది కూడా ఇంప్రూవ్ అయ్యి 51-50లో ఉంది ఆర్ఎస్ఐ. బట్ ఇక్కడ కన్సల్టేషన్ జోన్ ఉంది. బట్ ఇది ఎప్పుడైతే 623 క్రాస్ అవుతుందో అట్లా మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈ రేట్ కూడా దీన్ని తీసుకోవచ్చు, అక్యుపేట్ చేసుకోవచ్చు. ఆర్వీఎన్ఎల్ ప్రస్తుతం 358 ఉంది, లోయెస్ట్ 302, హైయెస్ట్ 535. టెక్నికల్గా ఇది కూడా మంచి కంప్లీట్ జోన్ ఉంది, 63 ఉంది, కంప్లీట్గా కంటిన్యూగా పెరుగుతుంది. బట్ ఇక్కడ మూవింగ్ 200 క్రాస్ కాలేదు, 375 క్రాస్ అయితే మంచి ఇంకా మూమెంట్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి. కేఎస్సీ ఇంటర్నేషనల్ ప్రస్తుతం 866, లోయెస్ట్ 627, హైయెస్ట్ 1313. టెక్నికల్ ఇది కూడా బాగుంది, 54 ఉంది, మూవింగ్ పైన తేరుతుంది కాబట్టి కంప్లీట్ ట్రెండింగ్లో గుర్తుంది. ఉడుకో కూడా ఫండమెంటల్ కంపెనీ నేను ఆల్మోస్ట్ 11 రూపీస్ పెరిగింది అండ్ ప్రస్తుతం 240 ఉంది, లోయెస్ట్ 158, హైయెస్ట్ 262. టెక్నికల్ బాగుంది, 76 ఉంది ఆర్ఎస్ఐ అండ్ కంప్లీట్ మూవింగ్ పైన తేరుతుంది కాబట్టి పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంది చార్ట్ ప్రకారం. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రస్తుతం 104 ఉంది, లోయెస్ట్ 85, హైయెస్ట్ 155. టెక్నికల్గా బలపడి 50 ఉంది అండ్ మూవింగ్ కొద్దిగా కింద ఉంది. ఎప్పుడైతే ఇది 106 అండ్ 109 అంటే 110 క్రాస్ అవుతుంది మంచి మూమెంట్ వచ్చే అవకాశం గుర్తించండి. అండ్ అల్కేమ్ ల్యాబొరేటరీస్ ప్రస్తుతం 5495, లోయెస్ట్ 4491, హైయెస్ట్ 6375. టెక్నికల్ ఇది బాగుంది, 65 ఉంది, ఆల్మోస్ట్ మూవింగ్ పైన ఉంది కాబట్టి పెరగడానికి అవకాశం ఎక్కువ ఉన్నది. ఇవి ఈరోజు వార్తలు ముగించే ముందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే వీడియో.